ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసినటువంటి కూలీలకు 15 కోట్ల రూపాయలు జనవరి నుండి ఈ రోజు వరకు పెండింగ్ లో ఉన్నాయి. మరి పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది నిజంగా ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే కార్యక్రమమే. అయినప్పటికీ మేము తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా కూలీలను ఈరోజు భిక్షగాలుగా మార్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుంది. ఎందుకోసమంటే ఉపాధి హామీ చట్టం చెప్తుంది పనిచేసిన 15 రోజుల లోపల వేతనాలు ఇవ్వండి అని. మరి ప్రభుత్వానికి తెలియదా? వాళ్ళు చదువుకోలేదా? ఈ ఉపాధి హామీ చట్టం గైడ్లైన్స్ వాళ్ళకి తెలియదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకంటే జనవరి నెల నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలలు అవుతున్నా డబ్బులు ఇవ్వలేదు. మాకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. మేము ఉపాధి పనుల దగ్గర అడిగాము, అట్లాగే సచివాలయాల దగ్గర అడిగాము, అట్లాగే మహాధరణ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించాము. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. కమిషనర్ గారు మొన్ననే వారం 10 రోజుల క్రితమే వెళ్లి, అయ్యా మా రాష్ట్రానికి 2000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, బకాయి వేతనాలు ఉన్నాయి, ఉపాధి హామీ కూలీలకి ఇవ్వండి అని చెప్పేసి అడిగినా కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రాలేదు. అందుకోసం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, రాష్ట్రంలో మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలను అడుగుతున్నాం. అయ్యా మేము కూలీలంటే మీకు అంత తక్కువ అంచనా వేశారా? మమ్మల్ని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు? ఈరోజు ఈ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలంటే మీకు లెక్కలేదా? ఎందుకంటే మమ్మల్ని వలస వెళ్ళే వాళ్ళని వలస వెళ్ళనివ్వకుండా ఇక్కడ పనులు చేస్తే ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎవరిని అడగాలి? అందుకోసం ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం ఈరోజు అడుగుతున్నామంటే రేపు 3 పెద్ద ప్రధానమైనటువంటి పండుగలు రాబోతున్నాయి. ఒకటి మార్చి 28 గుడ్ ఫ్రైడే రాబోతుంది. అట్లాగే మార్చి 30వ తేదీ ఉగాది పండుగ రాబోతుంది. ఏప్రిల్ 2వ తేదీన రంజాన్ పండుగ రాబోతుంది. ఈ 3 పండుగలు మరి పేదలు, కూలీలు వాళ్ళ పండుగలు చేసుకోవాలన్నా వద్దా? రోజు ఎలా బతకాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. రేపు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కర్నూలుకి రాబోతున్నారు, ఓర్వకల్కి రాబోతున్నారు. అయ్యా మీరు మీ పలుకుబడిని మీరు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి హీరో కదా, మీరు ఉప ముఖ్యమంత్రి కదా, గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రి కదా, మరి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 2000 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పించలేరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. రేపు రాబోయేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఖచ్చితంగా ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధనం చేయడానికి ఉపాధి హామీ కూలీలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిక చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉపాధి హామీ కూలీలకు వేతనాలు బకాయిలు చెల్లించాలని, లేకపోతే మరింత పెద్ద ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని.